దేవుడి నామానికి స్తోత్రములు. ఈ ఉదయకాల సమయంలో మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నానండి. ఈ దినము దేవుడు మీతో మాట్లాడుతున్నటువంటి మాట ఏంటంటే, లోకము యెహోవా కృపతో నిండి ఉన్నదంట. దేవుని బిడ్డలారా, లోకమంతా కూడా దేవుని కృపతో నిండి ఉంది కాబట్టి ఎలాంటి పరిస్థితులు ఎదురైనప్పటికీ ఈరోజు మనం సజీవ సంఖ్యలో క్షేమంగా ఉంటూ ఉన్నాం. ఎలాంటి కరోనా పరిస్థితులు వచ్చినప్పటికీ కూడా దేవుని బిడ్డలారా, అక్కడ మనకు క్షేమకరమైన స్థితిని ఇచ్చిన దేవుడిగా ఉంటున్నాడు. ప్రతి ఒక్క పరిస్థితిలో దేవుడిని తప్పిస్తూ ఆయన కృప ద్వారా నీకు దీర్ఘాయువులు ఇచ్చిన దేవుడిగా ఉంటూ ఉన్నాడు. అందుకే వాక్యం సెలవిస్తూ ఉంది కదా, కీర్తనలు 32:10 యెహోవా యందు నమ్మిక ఉంచు వారిని కృప ఆవరించి ఉన్నది. దేవుని యందు నువ్వు నమ్మిక కలిగి ఉన్నప్పుడు దేవుని కృప నిన్ను ఆవరిస్తూ ఉంటుంది. దేవుని కృప, దేవుని దయ, దేవుని జాలి ఎవరినైతే ఆవరిస్తుందో ఎలాంటి ఆపద కీడు వచ్చినా కూడా దాని నుండి మనం తప్పించేటటువంటి కార్యాన్ని దేవుడు నీ పట్ల చేస్తాడు. దేవుని బిడ్డలారా, అంతేకాదు ప్రభువు మనుషులందరికీ కూడా వారి వారి క్రియలను చొప్పున దేవుడు వారికి ప్రతిఫలం ఇస్తూ ఉంటాడు. మంచి చేసిన వారికి మంచి ప్రతిఫలం వస్తుంది, కీడు చేసిన వారికి వారు కీడును కూడా అనుభవించేటటువంటి ప్రతిఫలం కూడా దేవుడు ఇస్తాడు. ఈ ఉదయకాల సమయంలో లోకము యెహోవా కృపతో నిండి ఉండగా నీవు మంచి పనులు చేస్తూ ఉన్నావా, చెడ్డ పనులు చేస్తూ ఉన్నావా? దేవుని బిడ్డలారా, ఎవరైతే యెహోవా యందు నమ్మిక ఉంచి ఉంటారో, ఎవరండి యెహోవా యందు నమ్మిక ఉంచువారు? దేవుని యందు ఎవరు నమ్మిక ఉంచి ఉంటారు? మంచివారే, నీతిమంతులే దేవుని యందు నమ్మిక ఉంచి ఉంటారు. చెడు పనులు చేసేవారు దేవుని యందు భయము భక్తి లేని వారు కనుకనే చెడు పని చేస్తూ ఉంటారు. వారి మీద దేవుని కృప ఉండదు. దేవుని బిడ్డలారా, ఎందుకంటే వారు ఇతరులను మోసము చేస్తూ ఇతరుల నాశనం కోరుతూ ఉంటూ ఉన్నారు. ఏది విత్తుతామో ఆ పంటనే కోసుకుంటామో అని వాక్యం సెలవిస్తుంది కనుక ఈ ఉదయకాల సమయంలో దేవుడు నీతో ఆయన కృప ద్వారా మాట్లాడుతూ ఉన్నాడు. నీ స్థితిని, నీ తీరును నువ్వు మార్చుకున్నట్లయితే ఆయన కృప నిన్ను ఆవరించి ప్రతి విషయంలో కూడా నిన్ను తప్పించి క్షేమకరమైన స్థితిని ఆయన నీకు అనుగ్రహింపజేస్తూ ఉంటాడు. అందుకే వాక్యం సెలవిస్తూ ఉంది కదా, ఆదికాండము 6వ వాక్యం సెలవిస్తుంది 8వ అయితే నోవాహు యెహోవా దృష్టి యందు కృప పొందినవాడాయను. ఏమండి, నోవాహు అట యెహోవా దృష్టి యందు కృప పొంది ఉన్నాడట. ఎందుకంటే ఆయన నీతిమంతుడిగా ఉంటున్నాడు, నిందారహితుడు, ఎలాంటి నింద లేనివాడుగా నోవాహు ఉంటూ ఉన్నాడు. కాబట్టి దేవుని కృప ఆయన్ని, ఆయన కుటుంబాన్ని ఆవరించింది. అలా ఉండడం వలన చూడండి, దేవుడు లోకమును చూచినప్పుడు అది చెడిపోయి ఉండెను, భూమి మీద సమస్త శరీరులు తమ మార్గమును చెరిపివేసుకొని ఉండిరి. కాబట్టి నోవాహుతో దేవుడు చెప్తున్నాడు, దేవుడు నోవాహుతో సమస్త శరీరుల మూలముగా భూమి బలత్కారములతో నిండి ఉన్నది కనుక నా సన్నిధిని వారి అంతము వచ్చి ఉన్నది, ఇదిగో వారిని భూమితో కూడా నాశనము చేయుదును, చితిసారకు మానుతో నీ కొరకు ఓడను చేసుకొను అంటూ ఉన్నాడు. ఇంత చక్కని మాట. దేవుని కృప నోవాహు కుటుంబం అంతటిని ఆవరించింది. కాబట్టి దుష్టులు చేసినటువంటి పనికి నేను అంతము తీసుకొస్తున్నాను. నీవును నీ కుటుంబము కాపాడబడాలంటే నేను చెప్పినట్టు నువ్వు విను అని చెప్పేస్తాను. దేవుని కృప, దేవుని దయ, దేవుని యొక్క జాలి నోవాహు పైన, నోవాహు కుటుంబం పైన ఉంది. కాబట్టి ఆయన ఆ మాటలు నోవాహుకు తెలియజేసి ఉన్నాడు. దేవుని బిడ్డలారా, దేవుడు నోవాహునకు ఆజ్ఞాపించిన ప్రకారము కూడా ఓడను చేయడం జరిగింది. ఆ ఓడలో అతడు, తన కుమారులు, తన భార్య, కోడళ్ళు కూడా ఆ ప్రవాహము తప్పించుకొనుటకై ఆ ఓడలోనికి వారు ప్రవేశించి ఉన్నారు. దేవుని కృప లోకములో నిండి ఉన్నది. అది ఎవరి మీదనంటే ఏ నింద లేనటువంటి వారి మీద దేవుని కృప ఉంటుంది. దేవుని బిడ్డలారా, నీతిమంతులుగా, యథార్థవంతులుగా ఎవరైతే జీవిస్తారో రాబోయే శ్రమలు కావచ్చు, వస్తున్నటువంటి శ్రమలు కావచ్చు, అనుభవిస్తున్నటువంటి శ్రమను బట్టి కూడా ఆయన వారిని తప్పించి రక్షించే దేవుడుగా ఉంటూ ఉన్నాడు. నోవాహు వలె నీవు, నీ కుటుంబము దేవుని యందు దయ పొందిన కుటుంబముగా ఉన్నట్లయితే ప్రతి విషయంలో కూడా దేవుడు మిమ్మల్ని తప్పిస్తాడు. దేవుని బిడ్డలారా, అందుకనే వాక్యం సెలవిస్తూ ఉంది కదా, ఆదికాండము 9వ వాక్యం ఈ రీతిగా ఉంది. మరియు దేవుడు నోవాహును అతని కుమారులను ఆశీర్వదించి, మీరు ఫలించి అభివృద్ధి పొంది
భూమిని నింపుడి అంటూ ఉన్నాడు. దేవుని కృప పొందిన బిడ్డల్ని దేవుడు ఆశీర్వదిస్తాడు. దేవుని కృప పొందినటువంటి బిడ్డల్ని దేవుడు గొప్పగా ఆశీర్వదించి తరతరముల వరకు కూడా ఎలాంటి కీడు అనేది వారికి సంభవించకుండా దేవుని యొక్క ఆశీర్వాదము వారి మీద కుమ్మరిస్తాడు. ఇటువంటి ఆశీర్వాదము మీ పైన, మీ కుటుంబం పైన రావాలి అంటే నోవాహు దేవుని యందు నిందారహితుడుగా ఉన్నాడు. ఆ రీతిగా నీవు, నీ కుటుంబము నిందారహితుగా ఉన్నప్పుడు దేవుని కృప మిమ్మల్ని ఆవరిస్తుంది. ఎప్పుడైతే దేవుని కృప మిమ్మల్ని ఆవరిస్తుందో ఆయన ఆశీర్వాదములు ఇప్పుడు ఎల్లప్పుడూ